నెలలుగా రాయపూలు, కుట్నూరుపల్లి, తొగుట మరియు మేడ్చల్ డిస్ట్రిక్టు మెదక్ జిల్లాలోని చేగుంట ప్రాంతంలో వివిధ వ్యవసాయ బావుల వద్ద ఈ సర్వీస్ వైర్ దొంగిలిస్తున్నటువంటి ముఠాను ఈరోజు రాయపూల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. గత 3 నెలలుగా దాదాపు 12 కేసులు వీళ్ళు సర్వీస్ వైర్ థెఫ్ట్ చేసి దాన్ని కాల్చి కాపర్ వైర్గా మార్చి స్క్రాప్ షాప్లకు అమ్ముతున్నటువంటి ధనుష్ ఆధ్వర్యంలోని ఒక 5 మంది నేరస్తులు ఈ గజ్వేల్ ప్రాంతానికి చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి గజ్వేల్లో ఒక రూమ్ తీసుకొని తిరుగుకుంటూ దొంగతనాలు చేస్తూ ఈ వైర్ కాపర్ వైర్ అమ్ముకుంటూ ఈ రైతులకు నష్టాలు కలిగిస్తూ ఉన్నారు. వీళ్ళను ఈరోజు నమ్మదైన సమాచారం ప్రకారం వాళ్ళ మూమెంట్ తెలుసుకొని లతీఫ్ సిఐ తొగుట ఆధ్వర్యంలో రాయపూల్ ఎస్ఐ మానస మరియు వాళ్ళ టీం చాకచక్యంగా వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళ నుంచి కాపర్ వైరు కాల్చినటువంటిది మరియు దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి మెటీరియల్ 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు తరచూ తాగడానికి జల్సాలకు అలవాటు పడి ఈ వైర్ను దొంగిలించుకుంటూ అమ్ముకుంటూ లిక్కర్ సేవిస్తూ రూమ్ తీసుకొని గజ్వేల్లో ఉంటున్నారు. వీళ్ళపైన ఇప్పటి వరకు రాయపూల్ పోలీస్ స్టేషన్లో 4, తొగుట పోలీస్ స్టేషన్లో 2, కుక్నూరు పోలీస్ స్టేషన్లో 4, చేగుంట పోలీస్ స్టేషన్లో 1, షాంబర్పేట్ పోలీస్ స్టేషన్లో 1 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.